హాయ్ అండి. ఈ రోజుల్లో అందరికీ జుట్టు ఊడిపోతుంది, జుట్టు పొడవలేదని చెప్పేసి చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వారి కోసమే ఈ వీడియో. జుట్టు లావుగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలో చూసేయండి. షిక్కాకాయ, కరివేపాకు, కొంకుడికాయ, మెంతులు, ఇవి రోజ్మెరీ అండి, ఉల్లిపాయ, ఇవన్నీ కలిపి ఏం చేయాలో చూసేయండి. ఇప్పుడైతే ఏం చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే గిన్నె తీసుకుని గిన్నెలోకి అయితే ఇందాక మనం చూపించాం కదండి, అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. కరివేపాకు, అలాగే కొంకుడికాయ, మెంతులు, రోజ్మెరీ, ఉల్లిపాయ అయితే తొక్క తీసుకుని ఇలా ఉల్లిపాయ పలంగా వేసేసుకోవచ్చండి. ముక్కలు అయితే కట్ చేయవసరం లేదు. ఉల్లిపాయ, షికాకాయ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. జుట్టుకి ఊడకుండా ఎదగడానికి కూడా బాగా సహాయపడుతుంది. అలాగే మీకు ఉంటే ఉసిరికాయ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఉసిరికాయ లేదు, అందుకని నేను ఉసిరికాయ వేయలేదు. అలాగే ఒక పెద్ద లోటాడు వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత అయితే దీన్ని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. దీన్ని అయితే ఒక పొంగు ఇదాకా మరగనివ్వాలి. అప్పుడే దీంట్లో ఉన్న అన్నీ కూడా పవర్ అన్నీ వాటర్లోకి మిక్స్ అవుతాయి. తర్వాత అయితే ఇలా పొంగు వచ్చిన తర్వాత అయితే గ్యాస్ కట్టేసుకుని చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత అయితే ఇందులో ముందుగా వేసిన కరివేపాకు, ఉల్లిపాయ, రోజ్మెరీ ఇవి అయితే తీసేసుకోవచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ వీటిలో ఉన్న పవర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి అవి మరిగిన తర్వాత అయితే అవి తీసేసుకుని కొంకుడికాయ, షిక్కాకాయ, మెంతులు ఈ మూడు అయితే వాటర్లో వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇందులో ఉన్న రసాన్ని అంతా బాగా మిక్స్ చేసి పిండాలి. అప్పుడైతే బాగా అందులో పులుసు బాగా వస్తుంది. కొంకుడికాయ పులుసు అంటారు కదా, అలా తీసుకోవాలి రసాన్ని. అలా తీసుకుని ఒక దాంట్లో తీసుకుని ఒక వడపోసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కత్తెరంతా తల్లో పడిపోతుంది కదండి, అందుకని అయితే ఇలా పులుసు అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఇందులో కొన్ని వాటర్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చండి. రెండోసారి కూడా మిక్స్ చేసుకుని తీసుకోవాలి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. జుట్టు ఊడకుండా చాలా సహాయపడుతుంది. అలాగే ఎదగడానికి కూడా. ఇది వాడిన తర్వాత అయితే జుట్టు ఊడడం ఆగుతుంది. అలాగే జుట్టు పెరగడం స్టార్ట్ అవుతుందండి. వాడి చూడండి మీరే. వారానికి ఒక 2 సార్లు, ఒక నెల 2 నెలలు వాడారంటే ఆ తేడా మీరే చూస్తారు. అలాగే ఆయిల్ కూడా ఉందండి, హెయిర్ ఆయిల్, అది కూడా తయారు చేసి పెడతాను వీడియో. ముందైతే ఇదైతే ట్రై చేయండి. చాలామంది షాంపూలు వాడేస్తున్నారండి. షాంపూలు వాడకుండా ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.